నమస్కారం. సీడెన్ కబుర్లతో మీ ముందుకు ముఖ్యాంశాలు. కావలి రూరల్ మండల పరిధిలోని గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కావలి శాసనసభ అభ్యర్థి చింతాల వెంకట్రావు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం కావలి పట్టణానికి వస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కావలి నియోజకవర్గం శాసనసభ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలే రాష్ట్ర విభజనకు ముఖ్య కారకులు. విలేకరుల సమావేశంలో జై సమైక్యాంధ్ర పార్టీ కావలి ఎమ్మెల్యే అభ్యర్థి బావిళ్ల నాగయ్య. కావలి రూరల్ మండల గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ కావలి ఎమ్మెల్యే అభ్యర్థి బీదా మస్తాన్రావు. వంటీరు హయాంలోనే కావలిలో అభివృద్ధి పరుగులు తీసింది. విమర్శించే నైతికత టీడీపీ వారికి లేదు. విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ కావలి పట్టణ నాయకులు. కావలి ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం ఫలితాలు వచ్చేశాయి. అయితే మార్కులు సరిగా రాలేదని భావించిన విద్యార్థులు పునః మూల్యాంకనం కోసం మే 9వ తేదీ చివరి తేదీగా ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. అలాగే సప్లిమెంటరీ పరీక్ష వ్రాయగోరు విద్యార్థులకు మే 25 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయని బోర్డు అధికారులు తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం కౌంటింగ్ నిర్వహించేందుకు కార్పొరేషన్, మున్సిపాలిటీ పరిషత్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్ ను వివిధ దశల్లో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సందర్భంగా ప్రత్యేకించి కార్పొరేషన్లు, మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ను వీడియో చిత్రీకరణ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి రమాకాంత్ రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావలి పట్టణంలో సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనమని అన్నారు. వైఎస్ఆర్సీపీ కావలి ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి శనివారం కావలి ఎండీఓ కార్యాలయం ఎదురుగా ఆయన జగన్ ఉపన్యసించే స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త, అభిమాని నడుం కట్టాలని అన్నారు. ప్రచార సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పార్టీ అధ్యక్షుడు రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఉదయం 12 గంటలకి కావలి పెట్రోల్ బంక్ జంక్షన్లో బహిరంగ సభ జరుగును. అదేవిధంగా ఆయనగా హెలికాప్టర్లో విట్స్కా అధికారికి వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఈ ప్రాంతాన్ని చేరుకొని ఆ బహిరంగ సభలో మాట్లాడి తర్వాత చేయాలపోయే ప్రోగ్రాం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి అన్ని మండలాల నుంచి, అదేవిధంగా కావలి పట్టణం నుంచి స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి వేగాదిగా ప్రజలు తరలి రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ పిలుపునిస్తున్నాము. రాష్ట్రాన్ని బెడగొట్టేందుకు ముఖ్య కారకులు నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేనంటూ ధ్వసమెత్తారు జై సమైక్యాంధ్ర కావలి శాసనసభ అభ్యర్థి బావిళ్ల నాగయ్య. శనివారం కావలి శాంతినగర్లోని జై సమైక్యాంధ్ర పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెలుగు వాళ్లు విడిపోకూడదని జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించండని కోరాడు. ఈ సమావేశంలో రమేష్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి చెందుతున్నారు కానీ మనకి అసలు కనీసం ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళు ఎక్కడేసిన వాళ్ళు అక్కడే ఉంది, ఎక్కడేసిన గొంకలు అక్కడే ఉన్నట్టు ఉంది. వీళ్ళు విభజించారు, రాష్ట్రాన్ని విభజించారు. రాష్ట్రాన్ని విభజించేటప్పుడు టీడీపీ నాయకులు, టీడీపీ వాళ్ళు 2 కళ్ళ సిద్ధాంతం అన్నారు. చంద్రబాబు మరీ మామూలుగా నక్కజిత్తుల వ్యవహారం అంతా చేసి 2 కళ్ళ సిద్ధాంతం అని లెటర్ కూడా ఇచ్చాడు, విభజించవచ్చు మీరు మామూలుగానే. ఈయనేమో ఆర్టికల్ 3 ప్రకారం విభజించవచ్చు అనేసి మామూలుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు లెటర్ ఇచ్చాడు. ఈ రోజు వచ్చి మామూలుగా నేనే అసలైన విభజనవాది, మామూలుగా సమైక్యవాదిని, నేనే అసలైన సమైక్యవాదిని అనేసి ఏదో పెద్ద ప్రలోభాలు చేస్తా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తులను ఎవరూ నమ్మబాకండి. మీరు మీ ఓటు సరైన వ్యక్తికి వేసి నిజమైన నాయకుడు, మనకు సేవ ఇది చేసే నాయకుడు, నిజంగా మన విభజనని పూర్తిగా అడ్డుకున్న నాయకుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
కనీసం నేను చిన్న సామెత చెప్తాను, చిన్న ప్రెసిడెంట్ పదవిని రాజీనామా చేయమంటే వాడు కనీసం మామూలుగా ఏంటంటే అల్లాడిపోతాడు. అలాంటి మన రాష్ట్రంలోనే అతిపెద్ద పదవి ముఖ్యమంత్రి పదవి. అలాంటి ముఖ్యమంత్రి పదవినే తృణప్రాయంగా గడ్డిపోసలాగా తీసి పారేసి నేను సమైక్యంగా ఉండాలని కోరుకుంటాను, సమైక్యంగానే ఉంచుతాను అన్న ఏకైక వ్యక్తి మన కిరణ్ కుమార్ రెడ్డి. అలాంటి వ్యక్తికి మీరు అందరూ కలిసి ఓట్లు అత్యధిక మెజార్టీతో గెలిపించి మా సమైక్య అభ్యర్థి వావిళ్ళ నాగయ్యని కావలి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఈ మత్స్యకారుల సమస్యలు. కనీసం మత్స్యకారుడికి అక్కడ ఆవు దూడ గుర్తు ఉన్నప్పుడు ఎట్లా ఉండిందో అదే విధంగా 73, 72లో ఉన్న తీరే ఇప్పుడు కూడా ఉంది. ఇది ఏందో మామూలు మత్స్యకారులకి బ్రహ్మాండంగా ఇది చేస్తాం, మా మత్స్యకారుని పైకి లేపుకొస్తాం, మత్స్యకారు పిల్లల చదువులు తెప్పిస్తాం. భారీగా తరలివచ్చిన అభిమానులతో, టీడీపీ కార్యకర్తలతో, టీడీపీ నాయకులు పాలడుగు వెంకట్రావు, నాయుడు రాంప్రసాద్ తదితరులతో తెలుగుదేశం పార్టీ కావలి ఎమ్మెల్యే అభ్యర్థి వేదా మస్తాన్రావు శనివారం కావలి రూరల్ మండల పరిధిలోని తుమ్మలపెంట గ్రామంలో శనివారం ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. వంటేటి వేణుగోపాల్ రెడ్డి శాసన సభ్యత్వ కాలంలో కావలి నియోజకవర్గం అనేక పథకాలతో అభివృద్ధి పదంలో పరుగులు తీసిందని అన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు పోనూరు వెంకారెడ్డి, చేవూరి మాల్యాద్రి, ఎస్ మోహన్ రెడ్డిలు శుక్రవారం కావలి పట్నం రామూర్తిపేటలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఇటీవల టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే వంటేరుపైన వైఎస్ఆర్సీపీ కావలి శాసనసభ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలపై టీడీపీ నాయకులు చేసిన ఆరోపణలకు వారు సమాధానంగా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు వేమిరెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ఇస్కా వినయ్ రెడ్డి, కర్తం గోపాల్ రెడ్డి, నెల్లూరు వెంకటేశ్వర రెడ్డి, తలమంచి రవి పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు వంటేరు వేణుగోపాల్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని విమర్శించడం అసలు హాస్యాస్పదంగా ఉంది. మరి వీళ్ళ మీద చేసినటువంటి నాయకులు కూడా అసలు విమర్శించేదానికి అనర్హులుగా మేము చెప్తా ఉన్నాం. ఎందువల్లంటే ఒక విమర్శ చేసేటప్పుడు సంబంధించినటువంటి ఆధారాలతో సహా విమర్శలో దిగాలి. వంటేరు వేణుగోపాల్ రెడ్డి గారి వలన గతంలో తెలుగుదేశం పార్టీ కొంత నాశనమైందని కొంతమంది నాయకులు చెప్తా ఉన్నారు. అసలు ఆ నాయకులకి ఆ రోజు తెలుగుదేశం పార్టీతో సంబంధాలు లేవు. వంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు దిక్కు దశ లేనప్పుడు ఎన్టీ రామారావు గారు మరకయ్య నందమూరి తారక రామారావు గారు వంటేరు వేణుగోపాల్ రెడ్డి పిల్లలు పంపించి నువ్వే సమర్థుడు నాయకుడు అని ఆ రోజు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ నెల్లూరు జిల్లాలో ఎంతోమంది యోధులు మరి తలబడినటువంటి నాయకులు అని చెప్పుకుంటున్న నాయకులు కూడా ఎంపీకి నిలబడేదానికి వెనకాడితే చంద్రబాబు నాయుడు గారు మీరెవరు లాభం లేదు, దీనికి అంతా ఒక వంటేరు వేణుగోపాల్ రెడ్డి గారే నిలబడగల సమర్థుడని వంటేరు వేణుగోపాల్ రెడ్డి గారిని 2 దఫాలుగా ఎంపీగా నిలబెట్టడం జరిగింది. ఇందులో ఒక దఫా టి సుబ్బరామరెడ్డి దగ్గర కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి టి సుబ్బరామరెడ్డి దగ్గర మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత మేరకు కుంభకోణానికి ఎంత వరకు ముడుపు తీసుకొని మరి వంటేరు వేణుగోపాల్ రెడ్డి గారికి వెనుపోటు పొడిచారనేది కూడా మరి గతంలో కూడా ఆయన మరి ప్రతికాముఖంగా తెలియజేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ కావలపట్న ప్రజలు మరి త్రాగేదానికి మంచినీరు లేక నానా ఇబ్బందులు పడుతుంటే ఎంతో శ్రమించి ఆయన
ఎమ్మెల్యే కూడా హయాంలో సమ్మర్ స్టోరేజ్ తీసుకురావడం జరిగింది. ఆ సమ్మర్ స్టోరేజ్ని మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి నిర్మించడం జరిగింది. దానికి ఏమిటంటే ఆయన ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు బినామీ పేరు మీద పైప్ లైన్ నాసిరకమైనటువంటి కావలి పట్టణం ముస్నూరులోని హనుమంత్ క్షేత్రంలో కొలువైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు.